వీడేంట్రా మామ ఇప్పుడు బిజీ బిజీ అంటాడు. వీడి డ్యూటీ లేదో దేశం ఉద్ధరిస్తున్నట్టు. అరే నరేష్ ఆడు వస్తున్నారా? సారీ మామ, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదురా, గంట లేట్ అయింది. సారీ మామ, అసలు ఎందుకు రమ్మన్నారా? ఎందుకేంట్రా, రేపు టూర్ పోదామని ప్లాన్ చేస్తున్నాం కదా, అప్పుడే మర్చిపోయావా? ఓ సారీ మామ, మర్చిపోయినా. రేపు డ్యూటీ ఉంది, లీవ్ దొరకలేదు. నాకు తెలుసురా నువ్వు హ్యాండ్ ఇస్తావని. ఎప్పుడన్నా వచ్చినావారా టైంకి? ఏదైనా ఫంక్షన్కి వచ్చినావారా? మా వైఫ్ శ్రీమంతానికి రాలేదు, వీడు మ్యారేజ్కి రాలేదు, వీడు బర్త్డేకి కూడా రాలేదు. ఇప్పుడు వస్తావరా నువ్వు? అరే నీకు తెలిసిందే కదా నా డ్యూటీ అలాంటిది. ఏంట్రా నీకేనా డ్యూటీ ఉండేది, మాకు లేవా? ప్రతిదానికి అన్నిటికీ తప్పించుకుంటూ తిరుగుతావు. అరే ఇవన్నీ కాదురా, ఫైనల్ గా నువ్వు మాతో వస్తావు రావా చెప్పు. హలో సార్. ఓకే సార్, వస్తున్నా సార్, వెంటనే వస్తున్నా సార్. సారీ మామ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలిరా. మనీ హ్యాకింగ్ సార్. సార్ ఆ అమౌంట్ మా చెల్లి పెళ్లి కోసం సేవింగ్ చేసుకున్న అమౌంట్ సార్. సార్ ఇప్పుడు అమౌంట్ లేకపోతే మా చెల్లి పెళ్లి జరగదు సార్. సార్ ఆల్రెడీ నేను బ్యాంక్కి వెళ్ళి అడిగి చూశాను సార్. నా అకౌంట్ నుంచి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయి అంటున్నారు. వాళ్ళు ఏం హెల్ప్ చేయలేమంటున్నారు. కొంచెం మీరే ఎలాగైనా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. క్రైమ్ డిపార్ట్మెంట్ నరేష్ అని పిలు. నరేష్, అతను కేసేటో చూడు. థ్యాంక్ యూ మామ. ఓకే ఓకే. ఇన్ని రోజులు నీ డ్యూటీని తప్పుగా అనుకున్నాను మామ. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉంటే ఎంతో మంది సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఈ రోజు అర్థమైంది నరేష్. కుటుంబం కోసం చేసే ఉద్యోగాలు మావైతే ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం చేసే ఉద్యోగాలు మీవి. థ్యాంక్ యూ నరేష్. అవునా నరేష్ చెప్పింది. ఇన్ని రోజులు నేను నా ఆనందాన్ని సంపాదించే రూపాయలు చూసుకున్నాను, కానీ నీ ఆనందం ప్రజల సమస్యలను పరిష్కరించడం చూసుకున్నాను. రెండింటికి చాలా తేడా ఉంది నరేష్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ నరేష్. ఈ క్షణం నా స్నేహితుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది నరేష్. రోజులో ఉదయించిన సూర్యుడు అస్తమించడానికి 12 గంటలు పడుతుంది, కానీ 24 గంటలు అస్తమించిన సూర్యుడు పోలీస్ డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనుకుంటూ బ్రతుకుతూ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చివరికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీలో ప్రాణాలను అర్పించిన ప్రతి పోలీస్ ఆఫీసర్ని స్మరించుకుంటూ జోహార్లు తెలియజేస్తూ జై హింద్.